కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సందేశం కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. మా అందరి జీవితాలకు అవసరమైన మీ మాటలు మాకు అందించండి. నిలవబడి ఉన్న మీ దాసులైన నన్ను సమయోచితమైన జ్ఞానముతో నింపి గ్రంథ పరిధిలో సంగతులు మేము ఆలోచన చేయటానికి మీ సహాయాన్ని మాకు అందించమని మందిరము చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. ఈ ఆరాధనకు తండ్రి మాకు పరిస్థితులను అనుకూలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము దేవుని యొక్క సంకల్పంలో ఇస్సాకు యొక్క పాత్ర, ఆయన సంకల్పంలోనికి దేవుడు ఎలా తీసుకున్నాడు ఆయన్ని, అంతకుముందు అబ్రాహాము గారిని ఎలా తీసుకున్నాడో ఆ సంగతులు మనం చూసాం. ఈరోజు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో దేవుని యొక్క సంకల్పంలోనికి ఇతను ఎలా ప్రవేశించాడు అనే సంగతి మనం ఆలోచించేద్దాం. ఈ సంగతులు మీకు అర్థమవ్వాలంటే గత వారం మీరు విన్నటువంటి సంగతులు మీరు మనసులోకి తెచ్చుకున్నప్పుడు అబ్రాహామును దేవుడు ఎలాగో ఊరనే పట్టణాన్ని నుంచి పిలిచి ఆయన్ను ఆశీర్వదిస్తానని 2 వాగ్దానాలు చేసి, ఒకటి సంతాన వాగ్దానం, 2 భూ వాగ్దానం. ఈ 2 వాగ్దానాలు కూడా ఒకటేమో క్రీస్తు ద్వారా నెరవేర్చబడితే, రెండో వాగ్దానం అబ్రహాము లాంటి విశ్వాసము కలిగినటువంటి జనాంగము ద్వారా ఆ వాగ్దానం ఏం చేయబడద్దంటే వారు స్వతంత్రించుకున్న రోజుని నెరవేర్చబడద్ది. ఒకటి ఆత్మ సంబంధమైందని చూసాం, రెండోది భౌతిక సంబంధమైన చూసాం. రైట్, ఆయన ప్రవేశించాడు. దేవుడు ఆయన ద్వారా తన యొక్క సంకల్పంలో అనుకున్నవన్నీ జరిగించుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈలోగా ఇస్సాకు ఎలా వచ్చాడు ఇందులోకి, ఈ సంకల్పంలోకి, అది ఈరోజు పాఠం. రైట్, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ఆది కాండము 'ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క పాఠాలు చాలా అవసరంతో కూడినట్లుగా మనం గ్రహిస్తూ ఆది కాండము 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని అబ్రహాము గారు 99 సంవత్సరాలు వచ్చినాయి. ఆ వయసులో దేవుడు అతనికి సెలవిచ్చినటువంటి మాట ఏంటన్నట్లయితే ఆది కాండము 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితవడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దాదాపుగా ఈ 8వ వచనం వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేయండి. నేను సంగతి వివరించుకుంటూ వెళతాను. ఇక్కడ దేవుడు అనేటువంటి యెహోవా అంటున్నటువంటి మాట ఏంటన్నట్లయితే, దేవునికిని అబ్రాము గారికి కూడా ఒక నిబంధన అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా కనపడుతూ ఉంటుంది. 9వ వచనంలో ఉందో చూడండి. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతి ఏం గైకొనాలన్నాడంటే నా నిబంధన గైకొనాలి. అంటే ఇప్పుడు అబ్రాము గారికి దేవుడు 99 సంవత్సరాల వయసులో నిబంధన అనేటువంటిది తీసుకొచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది.
అసలు ఈ నిబంధన ఏంటి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కవనెంట్ ఏంటి, నిబంధన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి పురుషుడు కూడా ఏం చేయాలంటాడంటే తన గోప్యాంగ చర్మాన్ని సర్కంసెషన్ చేయవలసిన అవసరత ఉన్నదన్నమాట. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నిబంధన. ఈ నిబంధనకు మన ఇద్దరం మాటలు అనుకుంటే సరిపోదు, కానీ ఈ మాటలకు ఏం చేయాలంటే గోప్యాంగ చర్మాన్ని కత్తిరించవలసిన అవసరత ఉన్నది. ఒకవేళ ఎవరైనా కానీ ఈ నిబంధన పాటించలేదనుకోండి, అలా పాటించినటువంటి వారు ఏం చేయబడతారని చెప్పబడుతుందంటే 9వ వచనంలో, లేక 10వ వచనం చదువుతాను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమునకు సున్నతి పొందవలెను. అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు ఎలా ఉంటుంది అన్నాడంటే సూచనగా, అదే గుర్తుమాట. మన ఇద్దరి మధ్య జరిగినటువంటి నిబంధనకు గుర్తు ఏంటంటే ఈ సున్నతే. ఇవాళ క్రైస్తవులకి దేవునికి మధ్య జరుగుతున్న నిబంధన దేనికి గుర్తుగా తీసుకుంటాం మనము? బాప్తిసం. అంటే బాప్తిసం పొందాము అంటే మనం ఎవరి నిబంధన కిందకు వచ్చినట్లు? దేవుని నిబంధన కిందకు వచ్చినట్లు. బాప్తిసం పొందకోకుండా మనం ఎంతకాలం ఉన్నా ఆ నిబంధన క్రిందకి రాలేదు ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ ఆ నిబంధనకు గుర్తుగా సున్నతి అనేటువంటి ఆచారాన్ని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పొందలేదు అనుకోండి ఆ సున్నతి, వాళ్ళు జనములో నుంచి ఏం చేయబడతారు అంటాడంటే 14వ వచనంలో, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి ఏం చేయబడతాడు అన్నాడంటే అప్పుడు దేవునికి సంబంధం లేదు. వాళ్ళు ఎంత గొప్పవారైనా సామాన్యులైనా సున్నతి పొందనటువంటి వారికి దేవునికి ఏం లేదు, సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్య తీసుకున్నటువంటి నిబంధన, ఆ నిబంధనకు గుర్తు సున్నతి అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సున్నతి ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సమయంలో జరిగినటువంటి మరొక సిచ్యువేషన్ ఏంటంటే 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు సారై అనవద్దు, ఎలాగనగా ఆమె పేరు షారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఇదే సందర్భంలో షారాయికి పేరు కూడా ఏం చేయబడింది? మార్చబడింది. అబ్రాహ్మ గారికి కూడా మార్చబడింది, షారాయికి కూడా మార్చబడింది మాట అండి. ఎప్పుడైతే ఈ పరిస్థితి జరిగిందో వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానానికి ఆయన పిలిచినప్పుడేమో 75 సంవత్సరాల వ్యక్తి అయితే దాదాపు ఇప్పుడు ఎంత వచ్చినాయి అన్న కొంచెం 99 దగ్గరికి వచ్చాడు, 100కు వచ్చాడు. ఇన్ని సంవత్సరాలకి కూడా దేవుడిచ్చిన మాట ఏమవ్వట్లేదు, ఇంకా నెరవేరట్లేదు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం నెరవేరటానికి ముందుగా ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలా? నెరవేర్చాలి. అది నెరవేర్చిన తర్వాత ఆ వాగ్దానం కొరకు మన ఓర్పు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనకు అవసరం ఓర్పు అనేది. నేను వెంటనే బాప్తిసం పొందిన నాకు అనుకున్నది వెంటనే రాలేదేంటి? ఎప్పుడైతే మనం అనుకుంటామో గ్రంథానికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేసిన వారం అవుతాం. ఇతను దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానము నెరవేరటానికి కొంచెం టైం పడుతుంది. ఆ నిబంధనలు నిలబడగలమో లేదో దేవుడు పరీక్షించాలి కదా. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఒకవేళ ఏదైనా జరగవచ్చు, నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఏదైనా జరగవచ్చు. నిబంధన కిందకు వచ్చిన తర్వాత దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం నిబంధన కిందకు వచ్చామో ఆయన చిత్తాన్ని ఏం చేయమంటున్నాడు?
నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము. మీకు దేవుడు ఏదో వాగ్దానం చేసి ఉంటాడుగా. వాగ్దానము పొందు నిమిత్తము ఏం అవసరం అన్నాడు? ఓరిమ అవసరం. ఇప్పుడు ఆ ఓరిములోనే ఉన్నాడు ఎవరో? అబ్రహాం, షారాయి. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే, వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటాడు, ఆయన నెరవేరుస్తాడు. అయితే మనకి ఏం అవసరమండి? ఓరిమ అవసరం. ఓరిమ అవసరం ప్రియమైన వారలారా. ఈ యొక్క ఓర్పు సమయంలో ఇక్కడ వరకు కూడా మనం ఆలోచన చేస్తే ఈ పాఠంలో ఒక 4 సంగతులు మీకు చెప్తాను. మొట్టమొదటి సంగతి ఏంటన్నట్లయితే, అబ్రాముకు దేవుడు నిబంధన ఇచ్చింది సున్నతి. ఆ సున్నతి పొందేటప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? 99 సంవత్సరాలు. ఆ నిబంధనను అతను నెరవేర్చాలి అంటే 99 సంవత్సరాల వయసులో అతను ఏం పొందాలా? సున్నతి పొందాలి. అసలు నిబంధనకు ఇంట్లో పుట్టినోళ్ళు ఎప్పుడు సున్నతి చేసుకోవాలని ఉంది? 10వ వచనంలో ఉన్నట్టుంది. 11 మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండెను. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యునైనను ఎవరైనప్పటికీ కూడా 8వ రోజున ఏం పొందాలి? సున్నతి పొందాలి. అయితే ఇక్కడ అబ్రాము గారికి మొదటి సంతానం ఎవరో? ఇష్మాయేల్. అబ్రాము గారికి మొట్టమొదటి సంతానం ఇష్మాయేలు. 24వ వచనం ఒకసారి చూద్దాం. అబ్రాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడిని ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు వయసు ఎంతనుంది? 13 ఏండ్లవాడు. అంటే ఇప్పుడు అబ్రాము కుమారుడు ఇష్మాయేలు సున్నతి, అబ్రాము యొక్క సున్నతి ఇద్దరికి ఒకే రోజు జరిగింది. ఇప్పుడు ఆ నిబంధన కిందకు ఒక వ్యక్తి రావాలి అంటే కనుక ఏ రోజున సున్నతి పొందాలని గ్రంథం చెప్తుంది? 8వ రోజున సున్నతి పొందాలి. కానీ ఇష్మాయేలుకి సున్నతి చేసేటప్పుడు వయసు ఎంతనుంది? 13 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఇష్మాయేలు ఈ నిబంధన కిందకే రాడు. ఒకవేళ అబ్రాహాము కొడుకు అయినప్పటికీ కూడా, అబ్రాహాము కుమారుడైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ నిబంధన కిందకి వచ్చిన వాళ్ళకే ముందు మనం అనుకున్నటువంటి 2 వాగ్దానాలు ఏమవుతాయి? నెరవేరుతాయి. ఇప్పుడు ఆ 2 వాగ్దానాలు నెరవేరటానికి ఇష్మాయేల్కి ఏమి లేదు, ఛాన్స్ లేదు. ఇష్మాయేల్ పెద్ద కుమారుడే, బలప్రారంభమే. అయినా కానీ నిబంధనకి దేవుడు ఎంత కట్టుబడి ఉంటాడో చూడండి. 8వ రోజుని సున్నతి చేయబడినటువంటి వ్యక్తి మాత్రమే ఆ వాగ్దానాలకి వారసులు అవుతారు. ఒకవేళ ఇతను గర్భం నుంచి వచ్చినా కానీ ఆ వారసులు కారు. అది మనం గుర్తించవలసిన అవసరం ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈ వాగ్దానాలు అతనికి చెందవు. ఇంకా 2వ సంగతికి వచ్చేసాను. 2వ విషయం ఏంటంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసిన తర్వాత అబ్రాము గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కొంతకాలం అక్కడ కాపురం ఉండి తిరిగి వచ్చేసాడని చెప్పాను మీకు. ఆ వచ్చిన తర్వాత షారా తల్లిని అప్పుడు దర్శించాడు దేవుడు. 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వగైరా సంగతులు చెప్తూ 11వ వచనానికి వచ్చేసాము. అబ్రాహామును షారాయును బహుకాలము గడిచిన ఏమయ్యారు? వృద్ధులైపోయారు. స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయిన గనుక షారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గాడా అని తనలో నవ్వుకునెను.
అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలము నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను ఏమనలేదంటుంది. నవ్వునట్టు ఎవరికి తెలుసు? మనం కొన్నిసార్లు అన్నమాట అనలేదంటాం. అంటామా? ఎవరన్నారు? రుజువు చూపించు అని అంటాం. ఈ రికార్డు ఎక్కడైంది? మరి ఆయన రికార్డు తీస్తే మన మాటలన్నీ గాల్లో ఉన్నాయనుకుంటాం. గాల్లో కూడా మొన్న ఎవడో చెప్పాడు మాట అండి, ఆ గాల్లో నుంచే సినిమాలను ఏం చేసి కూడా డౌన్లోడ్ చేసి కూడా. మన మాటలన్నీ రికార్డెడ్గా ఉన్నాయా లేదా దేవుడి దగ్గర? మనం నవ్విన సంగతి, మాట్లాడిన సంగతి అంతా ఏమైంది? అయిపోయింది. నేను నవ్వలేదంటుంది శారా తల్లి. అమ్మమ్మ దేవుడికి భయపడింది కదండి. ఓ మాట అర్థమవుతుంది. దేవుడికి భయపడి ఏమందట? నవ్వలేదంట. దేవుడి దగ్గర ఒప్పుకుంటూ వదిలిపోయే. సరే, నేను మళ్ళీ ఆ సంగతికి వెళ్తే విషయం ఆగిపోతుంది కనుక అక్కడ ఏమైందంటే మొత్తానికి శారా తల్లిని దర్శించారు. దర్శించిన తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేసాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును. ఇప్పుడు ఆ వాగ్దానానికి సమాన వారసులు ఎవరన్నాడు అంటే ఈరోజు ఇస్సాకు కోసమే చూస్తాం, నెక్స్ట్ వీక్ యాకోబు కోసం చూస్తాం ఆయన ఎలాగొచ్చాడు సంకల్పంలోకి. ఇప్పుడు ఆ వాగ్దానానికి సమాన వారసులైనటువంటి ఇస్సాకు విషయంలో కూడా దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనపడతా ఉంటుంది. రైట్. మొత్తానికి శారా తల్లికి గర్భం ఉడిగిపోయినా కానీ బిడ్డను కనటానికి దేవుడు ఏమి ఇచ్చాడండి? శక్తినిచ్చాడు అన్నట్టుగా 21వ అధ్యాయానికి వచ్చేసాం. 21వ అధ్యాయము 4వ వచనానికి చూస్తున్నాము. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి ఏం చేశాడు? 3వ వచనాన్ని చూస్తే, అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడినైన తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టాను. 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. యెహోవా తానిచ్చిన మాటను శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి. దేవుడు అన్న మాట ఏమైందండి? నెరవేరింది ప్రియమైన వారలారా. అంటే ఇప్పుడు అబ్రాహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చటానికే, కొనసాగించటానికే ఎవరు ఇప్పుడు వచ్చేసారు భూమి మీదకి? ఇస్సాకు వచ్చేసాడు. అంటే ఇప్పుడు తన యొక్క సంకల్పము నెరవేర్చటానికి మార్గము దేవుడు ఎవరి ద్వారా వేశాడు? ఇప్పుడు ఇస్సాకు ద్వారా. ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది. నువ్వు నేను అలిగి కూర్చున్నాం అనుకోండి, దేవుని కార్యాలు ఆగుతాయా? నువ్వు నేను చేయమన్నాం అనుకోండి, దేవుని కార్యక్రమాలు ఆగుతాయా? ఆగమండి. ఆయన ఆల్టర్నేట్గా ఆయన మార్గం ఏదో ఏర్పాటు చేసుకునే ఉంటాడండి. ఇప్పుడు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళింది ఎవరండి? దావీదు వెళ్ళాలా యుద్ధానికి? సౌలు వెళ్ళాలా? సౌలు వెళ్ళాలి. కానీ దావీదు ఎందుకు వెళ్ళాడంటే ఆల్రెడీ దేవుని దృష్టిలో సౌలు ఏమైపోయాడు? రాజుగా కిందకే దించివేయబడ్డాడు. దేవుని దృష్టిలో అప్పుడు కింగ్ ఎవరైపోయారు? దావీదు అయిపోయాడు. కానీ దావీదుతోనే దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేయించాడు. మనకు తెలియదు ఆ ప్లాను. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో ఆయన నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇస్సాకు ఇప్పుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గంలోకి వచ్చేసాడు. ఏమండి? ఇస్సాకు ఆ వాగ్దానాలకి అర్హుడుగా కనపడుతున్నాడు. అయితే ఇక్కడ కీలకమైన మాట ఏంటంటే, ఈ వాగ్దానం పొందాలి అంటే కనుక, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం పొందాలంటే కనుక ఇస్సాకు కూడా తన జీవితాన్ని జాగ్రత్తగా దేవునికి అంకితం చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తాను, మీరు వింటారో వెళ్ళిపోతారో, నా పని అయిపోయింది మీ పని అయిపోయింది అని అనుకోకూడదు. ఈరోజు విన్న ప్రసంగము జీవితాంతము కూడా మనలో ముడివేయబడి ఏదో ఒక విషయంలో లోటు ఉంటాం కాబట్టి ఆ లోటుని ఏం చేసుకుంటూ ఉంటాలంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం విన్నాం హ్యాపీ అని అనుకోకూడదండి. అందులో మనము దిద్దుబాటు చేసుకోవాల్సినవి ఉన్నాయి. అందువల్ల
ఇక్కడ ఇస్సాకు తన జీవితంలో ఈ వాగ్దానాలు, తండ్రికి ఇచ్చిన వాగ్దానం పొందాలంటే గనుక ఇస్సాకు జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైంది. అతని ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు అతని జీవితాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడో ఆ వాగ్దాన ఫలం అతనికే ఇస్తాడు. మనం కూడా చూడండి, ఆస్తి పాడు చేసి వాడికి ఇవ్వం, అవసరమైతే మనవడ పేర మనవరాల పేరైనా పెట్టేస్తాడు, కానీ ఆ పెద్ద అయినా కొడుకు మాత్రం ఏం చేయడు, ఇవ్వడు. ఎందుకని? వీడికి ఇత్తి వీడు ఏం చేస్తాడు, మొత్తం పాడు చేస్తాడు. అదే ప్రవర్తన, తండ్రి ఆలోచన కిందకు వచ్చేసావనుకో, నా తర్వాత వారసుడు నా కుమారుడికేదా అని అనుకుని ఆల్రెడీ ఆటోమేటిక్ ఇచ్చేస్తావు, తన కొడుకు అడక్కపోయినా కానీ. ఇప్పుడు దేవుడైన యెహోవా ఇచ్చేటువంటి ఆ నిబంధన కిందకి వాగ్దానాలు రావాలి అంటే ఇప్పుడు ఇస్సాకు జీవితంతో ముడిపడి ఉంది. ఆ జీవితం బాగుంటే ఆ వాగ్దానానికి వారసులు కూడా ఎవరు అవుతారండి? ఇస్సాకు అవుతాడు. 2 సంగతులు చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామంటే, అబ్రాహాముకు సున్నతి పొందినప్పుడు 99 వయసు వాడని, అదే సందర్భంలో ఇస్మాయిల్కి కూడా ఏం చేయబడింది? సున్నతి చేయబడింది. కానీ ఇస్మాయిల్ దేని కిందకి రాడో? వాగ్దానాల కిందకి రాడు, సంకల్పంలోకి రాడు. ఒకవేళ అబ్రహాము గారికి దేవుడు చేస్తాననేటువంటి 2 దీవెనలు కూడా ఇతనికి వర్తించవు. ఎవరికి వర్తించవు? ఇస్మాయిల్కి వర్తించవు. ఆ సందర్భంలో తిరిగి మళ్ళీ మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైన సందర్భంలో అక్కడి నుంచి గెరారు పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత, కానానికి వచ్చిన తర్వాత దేవుడు శారాతల్ని దర్శించాడు. దర్శించిన ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే ఒక బిడ్డను ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఇస్సాకు ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటానికి మార్గం సరళం చేశాడు కనుక ఇప్పుడు ఆ సంకల్పం నెరవేర్చుట్లో ఇస్సాకు జీవితము, ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఇక 3వ సంగతికి వచ్చేసాం. ఇక్కడ 3వ సంగతి ఏంటంటే, అబ్రాహాము గారికి ఆగరు వల్ల కుమారుడు కలిగాడు. అతని పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం? ఇష్మాయేలు. ఇప్పుడు ఇష్మాయేల్ని అబ్రాహాం ఇంట్లో నుంచి ఏం చేయించాలా? బయటికి పంపించాలా. ఇంట్లో ఉండటానికి వీల్లేదు. దేవుడి ప్లాన్ వేరుగుంటుందండి. అసలు మన ఇల్లు ఒక దీవెన రావాలంటే ఆయన అనుకున్నట్లుగా ఉంటే నా ఇంట్లోకి దీవెనలు వస్తాయి. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, దేవా నువ్వు మట్టుకు సాయంత్రం కిటికీ గుండ నుంచో గుమ్మం గుండ నుంచో దూతను పంపించేసి దీవెనలు ఇచ్చేయండి, ఇచ్చేతాడా? రావండి. ఇప్పుడు ఇష్మాయేల్ విషయంలో ఏం జరిగిందో చూద్దాం. 21 కాడ ఉన్నారా? ఓకే. 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేస్తుంది. అయితే దేవుడు, ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో. భార్య మాట వినేటువంటి భర్తలో వింటున్నారన్న మాట, మా ఆయన గారు చక్కగా నా మాట వింటాడండి అనుకున్నారనుకోండి, గర్వంగా చెప్పుకుంటారు, మీరు ఆనందంగా చెప్పుకుంటారు. నేను ఎంత చెప్పినా కానీ నా మాట ఏంటండి ఇతను అనేవాళ్ళు సంతోషంగా చెప్పుకుంటారా, బాధగా చెప్పుకుంటారా? పోనీ దేవుడే చెప్పాడు అనుకోండి, దేవుడు ఒకవేళ మీ దగ్గరికి వచ్చి నీ భార్య మాట నువ్వు వినయ్యా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారా? నీ తెలదు ప్రభువా, నేను 30 ఏళ్ళ నుంచి ఎగుతున్నాను ఇక్కడ, నేను నువ్వుగట్టి పైనుండి చెప్తావు, నువ్వు ఇదిగో ఈ వీడితో ఏడగాలంటే కష్టం కనుక ఈవిడ మాట నేను ఎన్నని దేవుడికి మనము తిరిగి ప్రశ్నించగలమా? అప్పుడు ఏమంటాడు తెలుసా? ఆమెను డిజైన్ చేసి ఇచ్చిందే నేను, నీ ఇంటికి సరిపడినటువంటి ఇల్లాలను నేను ఇచ్చాను, ఆవిడ మాట ఏంటికైనా నువ్వు అని అంటే, ఆ రోజు ఆ మాట విన్నాడు ఆవిడ మాట. ఈరోజు శారా చెప్పిన మాట దేవుడు వినమంటే ఇన్ను, నీకేం నష్టమే రాదు ఏంటి? భార్య మంచి చెప్తుంది, చెడ్డ చెప్తుందా? చూసారు, అందరూ చెప్పరు ఈ మాట. గట్టిగా చెప్పొచ్చు కదా, రికార్డింగ్లో కూడా పడద్దు కదా. మంచి చెప్తుందా, చెడ్డ చెప్తుందా? భార్య మంచి చెప్తుంది. నా యజమాని క్షేమంగా ఉండాలి ఏంటి? అదేదో పూజ ఉంటుందంట, భర్తకు కూడా పూజ చేస్తారంట 5వ సోదరులు. మరి అదే పూజ అయిపోయిందా, వస్తుందా? అయిపోయిందా? ఆ రోజుని ఆ భర్తకి కాళ్ళకి దండం పెట్టి, అయ్యా నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సుఖంగా ఉంటే ఎలాగుంటుంది నా తాడిబొట్టు? సుఖంగా ఉంటుంది. నా పసుపు కుంకలు ఎలాగుంటాయి? సుఖంగా ఉంటాయి, హాయిగా ఉంటాను, నువ్వు మటుకు బాగుండాలి, నేను మటుకు నీ మాట విన్నావు అని అంటారా? వాక్యం నేర్పి పంపుతున్నాను పిల్లలకి. రేపొద్దున్న మన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మాట విన్నారనుకోండి, వాళ్ళ భర్తలో బహుగా దీవించబడతారు. చెప్పండి పిల్లలారా, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళారా,
పెళ్ళి కాబోయే పిల్లలారా చెప్పండి, స్త్రీలుగా మీ మీద చాలా బాధ్యత ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే శారా మాట దేవుడు వినమన్నాడో అబ్రాము గారు విని ఏం చేశాడు చెప్పండి? ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనికి కూడా నేను ఏం చేస్తానో నువ్వు తొందరపడద్దు, నా ప్లాన్ నాకుంది. కానీ నువ్వు మట్టుకు ఈ సందర్భంలో ఎవరి మాటిను? శారా మాటిను, నీ భార్య మాటిను. విన్నప్పుడు తర్వాత మొత్తానికి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి ఏం చేశాడండి? ఏం చేశాడు ఏంటి? ఇక్కడ బాధ, నేను ఉదయం చదివేటప్పుడు నాకు చాలా బాధ వేసింది. నిజంగా అబ్రాము గారి యొక్క బలప్రారంభమైనటువంటి కూతురైనా, బలప్రారంభమైనటువంటి కొడుకైనా తండ్రికి ఎంతో ఇష్టం. పెద్ద కూతురైనా పెద్ద కొడుకైనా చాలా ఇష్టం. ఎందుకంటే మొట్టమొదట వివాహమైన తర్వాత తన బల ప్రారంభంతో పుట్టినటువంటి బిడ్డ. ఇప్పుడు అటువంటి బిడ్డను దేవుడు ఏం చేయమన్నాడు? పంపించి, అంతే, నేను చెప్పాను పంపించేయి. బాధతోనే పంపుంటాడేమో మరి మనకు తెలీదు. ఏండి ఆలోచించండి. ఈ ప్రసంగం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కూతురు, పెద్ద కూతురు అంటే నీకు ఇష్టం, ఇంటికి పెద్దది కదా. కొడుకు పెద్దోడు అంటే నీకు ఇష్టం కదా. ఆ పిల్లల విషయంలో నువ్వు ఎన్నో కలలు కంటావు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, ఏదైనా జరిగితే ఏడ్చేది కూడా నువ్వే, బాధపడేది కూడా నువ్వే. ఈ సందర్భంలో ఏం జరిగింది తెలుసా? మొత్తానికి అబ్బాయిని ఏం చేయమన్నాడో ఆమె కొడుకును బయటికి పంపేయమన్నాడు. అలాగే వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకి జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా దేశంలో ఏమేమన్నాడు? ఇది ఎంతవరకు న్యాయం? చూసారండి దేవుడి పరీక్ష ఎలా ఉంటుందో. ఇంట్లో 13 ఏళ్ల కుర్రోడు తిరిగి ఆడుతూ పాడుతూ ఉంటుంటేనేమో ఆ కొడుకుని ఏం చేయమన్నావు? పంపేమన్నావో. భార్య మాటిని పంపేశాను. ఇప్పుడు ఈ కొడుకేమో ఇంకా ఎదగలేదు, తీసుకెళ్ళి ఏం చేయమంటున్నావు? దేవుని దీవెనలు ఒట్టినే రావండి. బైబిల్ అర్థమైతే మనం ఇంకా ఎక్కడుండిపోయామనిపిస్తుంది తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉండిపోయామనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాము గారిని పరీక్షిస్తున్నాడు దేవుడు. నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుడిని ఏం చేయమన్నాడు? తీసుకెళ్ళమంటున్నాడు మాట అండి. దేవుడు కోరుకున్నట్టే ఇప్పుడు తనకు ఒక్కడే ఉన్నటువంటి తన కొడుకును ఏం చేయలేదు, అర్పించటానికే వెనకాల తీసేది. సరే దేవా నువ్వు అన్నావు అన్నట్లుగా నేను తీసుకెళ్ళిపోతున్నాను. ఏమండి తీసుకెళ్ళాడు. మోరియా దేశానికి 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణంలో జరిగినటువంటి విషయం మనకి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ సంగతులు 22వ అధ్యాయాన్ని తీసుకున్నారు మీరు. ఏం చేస్తున్నాడంటే 3వ నాడు 4వ వచనం, 3వ నాడు అబ్రాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి ఈ పనివారితో, మీరు గాడిదతో ఎక్కడైనా ఉండి, నేనునో ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నావు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగ అబ్రాహాము నా కుమారుడు ఆ దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకును అని చెప్పేశాడు మాట అండి. ఇక్కడ 2 పనోళ్ళని గాడిదను తీసుకుని వెళుతున్నాడు. అప్పటి వరకు కూడా గాడిద మోసింది కట్టెలు. 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత ఇప్పుడు ఆ కట్టెలు ఎవరి మీద పెట్టాడు? ఇస్సాకు మీద పెట్టాడు. పనోళ్ళనేమో మీరు ఎక్కడే ఉండండి అన్నాడు. మేము ఈ కుర్రోడు వెళ్ళి బలిచ్చి మరలా ఏమవుతాం? అబ్బా ఆ మాట అద్భుతంగా ఉంటుందండి. ఆ మాట అద్భుతంగా ఉంటుంది కదా. రోజుని రీసెంట్గా జరిగిన సందర్భం చెప్తాను. పాస్టర్ గారు మేము పాపను కూర్చోబెట్టడానికి రమ్మన్నారని వెళ్ళాం. వెళితే వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి ఏంటో మేము అందరిని పిలిచాం కానండి ఎవరు వచ్చేలా లేరండి అన్నారు. అప్పుడు మాకు ఆ రోజు ఇంకా కొంచెం ఏదో పని ఉంది. సరే మేము చర్చి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న కార్యక్రమం ఉందా చూసుకుని వస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని ఫోన్ చేయండి వస్తామని అన్నారు పాస్టర్ గారు. ఆ మాటలో దేవుడు వెంటనే విన్నాడు అనుకుంటా.
వాళ్ళు ఊహించిన జనం కంటే ఎక్కువ వచ్చేసారు. అప్పుడు తిరిగి వచ్చాక అన్నారు ఆవిడే, ఇందాక మేము వెళ్ళేటప్పుడు ఏమన్నా, నువ్వు రారని అనుకున్నావు, దేవుడు మా నోట ఏం పలికించాడు, జనం వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేయమన్నా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడికి తీసుకుని వెళుతూ ఏమన్నాడో తెలుసా, నేను ఈ కుర్రవాడు తిరిగి మరలా వస్తాము. ఇక్కడ అబ్రాహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి ఇచ్చినట్లయితే నేను నష్టపోను. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఏదైనా నేను అర్పించినట్లయితే నేను నష్టపోను. ఈ మాటను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, నేను పొందిన బహుమానాన్ని దేవునికి అర్పణగా ఇవ్వడం, అలా అనొచ్చా? ఈ పొందినటువంటి దీవెనను దేవునికి అర్పణగా ఇవ్వడం. అబ్రాహాము గారు కొడుకుని ఎలా పొందాడు? ఈవిగా బహుమానంగా పొందాడు. ఇప్పుడు ఈ బహుమానాన్ని ఏం చేసేస్తాడు? సాక్రిఫైస్ చేసేస్తున్నాడు. ఎప్పుడైనా మనము ఇష్టంగా మనం కలిగి ఉన్నదే, అది దేవుడిచ్చిందే, అది తిరిగి దేవుడికి ఎప్పుడైనా మనం ఇవ్వగలిగామా? సాక్రిఫైస్ అంటే అదే. దీన్ని ఎలా చెప్తానంటే, ఒక రోజుని దావీదుకి అబ్షాలోముకి యుద్ధం జరుగుతుంది. పారిపోయాడు దావీదు, అదుల్లాము గుహలో ఉన్నప్పుడు తను అలిసిపోయాడు, యుద్ధం చేస్తున్నాడు కదా, అలిసిపోయాడు. అప్పుడు అంటాడు తన దగ్గర ఉన్నటువంటి సైనికులతో, నా సొంతూరు బెత్లెహేము కదా, బెత్లెహేముకి వెళ్ళి అక్కడ బావిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తెస్తే నాకు తాగాలనిపిస్తుంది అని కోరతాడు. ముగ్గురు తెగించి అక్కడికి వెళ్ళి అడవులు దాటుకుని వెళ్ళి బెత్లెహేములో నుంచి ఏం తెచ్చారు? నీళ్లు తెస్తే తను ఏమన్నాడు తెలుసా? మీరింత ప్రాణానికి తెగించి వెళ్ళి నీళ్లు తెచ్చారు, ఈ నీళ్లు నేను తాగలేనని యెహోవా మందిరంలో ఏం చేశాడు? పోసాడు. సాక్రిఫైస్. మనం ఏమనుకుంటాం తెలుసా? అమ్మో దేవుడికి ఎంత ఇచ్చేలా, ఇస్తే మళ్ళీ నేను నష్టపోనా? దేవుడికి ఇచ్చినటువంటిది ఎప్పుడు ఏం కామో నష్టపో. ఇక్కడ అబ్రాహాము నష్టపోతున్నాను అనుకున్నాడా? అబ్రాహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం మరొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు వెళుతూ ఉంటుండగా ఇస్సాకుకు దహన బలి అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే తండ్రి మొదటి నుంచి ఏమి ఇచ్చుకుంటూ వస్తున్నాడు? ఎక్కడ ప్రాంతాలకు తిరిగినా మీకు కొన్ని ప్లేసులు చెప్పాను. షెకెం వెళ్ళినా, మోరే వెళ్ళినా, హారాన్ వెళ్ళినా, ఇవన్నిటిని ప్లేసులు వెళ్ళిన కాడల్లా బలిపీఠాలు కట్టుకుని వస్తున్నాడు. దహన బలికి ఏం చేస్తారంటే, భూమి కంటే ఎత్తుగా రాళ్ళు పేర్చి, ఎత్తుగా దాని మీద కట్టెలు పేర్చి, ఆ కట్టెల మీద ఈ బలిపశువుని ఏం చేస్తారో పడుకోబెడతారు, కట్టేస్తారు. బలిపశువుని కట్టేసిన తర్వాత ఖడ్గంతో ఏం చేస్తారో బలిస్తారు. బలిచ్చిన తర్వాత ఆ మాంసాన్ని ఏం చేస్తారో ఆ పశువును కాల్చేస్తారు, బూడిదైపోతుంది అన్నమాట అండి. ఇది దహన బలి. ఇది మనసులో తిరుగుతుంది. ఎవరికి? ఇస్సాకి తిరుగుతుంది. అడిగాడు అదే, నాయనా ఏంటి చెప్పు బాబు, మరి నిప్పు ఉందే కట్లోనే దహన బలికి, ఆ దహన బలి ఎవరో ఇస్సాకు అని ఎవరికి తెలవదో? ఇస్సాకి తెలియదండి. ఆలోచించండి ఒకసారి. నిజంగా ఇక్కడ ఒక మాట అర్థమవుతుందండి. మన కొడుకుని కూడా తీసుకెళ్ళి మనం నడుచుకుంటూ వెళ్తుంటే, ఇంకెంత దూరం నడవాలి నాయన, నేనైతే నీ కూడా రానంటాడు. ఇప్పుడు కొడుకులైతే, ముందు పనేంటో చెప్పు, అప్పుడు నేను వస్తాను. కానీ ఆ కొడుకు అన్నాడా? మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అంతే. మనసులో తిరుగుతుంది అబ్రాహాముకి, నా కొడుకే ఆ బలి అవుతాడు ఈరోజు. ఆ మాట ఎవరికి చెప్పట్లేదు? ఇస్సాకు చెప్పట్లేదు. బలిపీఠం ఇద్దరు కట్టేశారు. ఎందుకంటే ఇంకెవరు లేరు కదా, పని వాళ్ళు కింద వదిలేశాడు కదా. కట్టేశారు, కట్లు పేర్చేశారు. కట్లు పేర్చిన తర్వాత ఇప్పుడు కట్ల మీద ఎవరిని పడుకోబెట్టాలా? ఇస్సాకును పెడుతున్నప్పుడు కూడా ఆ ముసలోడికి ఈ కుర్రోడి దావడం మీద కొట్టాడా? పిల్లలారా ఆలోచించండి. నీ తల్లి మాట, నీ తండ్రి మాట, నీ సేవకుడి మాట విను. నీ సేవకుడి మాట నువ్వు ఖచ్చితంగా వినాలి. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మీలో యెహోవాకు భయపడి దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? అలా ఇంటే కనుక ఏం జరుగుతుంది కింద ఉంది, చదవండి. అదండి అక్కడ ఆ మాట అర్థం ఏంటో చెప్పనా? వెలుగు లేకయే చీకట్లో నడుచువాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వెలుగు గడిచిపోయిన తర్వాత చీకటి వస్తుంది, హాయిగా ఏమవుతావు, నెమ్మది కలుగుతుందని అర్థం. అది అక్కడ నీ సేవకుడి మాట వింటే నీకు కష్టాల తర్వాత నీకేం జరుగుతుంది? సుఖం వస్తుంది. ఈవేళ ఎవరున్నారండి సేవకురాల మాట వినేవాళ్ళు, సేవకుడి మాట వినేవాళ్ళు? విన్నవారు ధన్యులవుతారు. ఇప్పుడు ఇస్సాకు తండ్రి మాట వింటున్నాడు. రైట్, కట్టెల మీద పడుకోబెట్టేశాడు. ఎవరు? తండ్రి. కట్టేశాడు. కట్టాల పశువుని ఏం చేయాలా? కట్టేసి. అలాగే ఇప్పుడు ఈ కుర్రోను కూడా ఏం చేశాడు? తాళ్ళతో కట్టే. అప్పుడైనా మాట్లాడా? నిజంగా ఇస్సాకు మంచోడే కదా. ఇప్పుడు దేవుని సంకల్పంలోనికి ఎవరిని తీసుకుంటున్నాడు? దేవుడు ఇస్సాకుని తీసుకుంటున్నాడు. నా తర్వాత నా కొడుకు రావాలి, నా మనవడు రావాలి, మీ తర్వాత మీ కొడుకు బాప్తిసం పొందాలి, మీ కూతురు బాప్తిసం పొందాలి, మీ మనవడు బాప్తిసం, మీ మనవరాలు బాప్తిసం పొందాలా. దేవుని సంకల్పం అండి ఇది. ఏదో రోజు కన్ను మూసిన తర్వాత పరలోక ద్వారం తెరిచి రా అని నన్ను పిలిచే అంత గొప్ప బతుకు భూమి మీద బ్రతకవలసిన అవసరం ఉంది. మనం ఆలోచన చేయండి. ఏండి అబ్రహాముకు విశ్వాసం ఏంటో తెలుసు కదా. నేను దేవుడికి ఇస్తే కనుక ఏమవనో నష్టపోను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి, 17 నుంచి రండి. 11, 17 నుంచి 11 చదువు నాన్న. చూసారండి ఎన్నో వచ్చినావు? అది 17వ వచనం. వెరీ గుడ్. అంగీకరించునో వలనైనదే నీ సంతానం అనబడును అని. అదండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగిన. ఇక్కడ మృతులను సహితము ఏం చేయగలడంట దేవుడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దహన బలి అంటే శాంతం బలి అవ్వాలంటే ఏం చేయాలి? బూడిద అవ్వాలి. మీరు ఎప్పుడన్నా అంటే మీరు ఎప్పుడు చూసి ఉండరులే, పెద్దోళ్ళకి తెలుస్తుంది. బరియల్ గ్రౌండ్కి వెళ్ళారనుకోండి, బరియల్ గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళు ఆ బాడీని దహనం చేస్తూ ఉంటుండగా ఎప్పుడు వస్తారో తెలుసా? వెనక్కే ఆ తల కూడా ఏమవ్వాలా? పేలపోవాలి, శాంతం బూడిదవ్వాలి. అప్పుడే ఈ ఆల అయిపోయినాయండి దహన సంస్కారాలు అని స్నానం చేసి గోదావరిలో మునిగి వస్తారు. ఇక్కడ బలి ఇవ్వడం అంటే శాంతం ఏమైపోవాలా? కాలి బూడిదైపోయింది. అర్థమవుతుంది మీకు? దహన బలి అంటే ఆ బూడిదనే ఏం చేస్తారు? ఎందులో కలుపుతారు? వెళ్ళి గోదావరిలో కలుపుతారు. ఆ గోదావరి నీళ్ళు ఏమవుతాం? సరే, అది వేరే విషయం అనుకోండి. సరే, ఇప్పుడు ఆ బూడిద అయిపోయిన తర్వాత ఏనండి, అందరు నా వైపు చూడండి. బూడిద అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ బూడిద వైపు చూసి ఇస్సాకు లెగు అని అంటే ఏమైపోతాడో అది విశ్వాసం. అంటే నేను దేవుడికి ఇస్తే ఏమవ్వను, నష్టపోను, మళ్ళీ నా కుమారుడు నాకు. ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడా? అబ్రహామే దేవుడిని పరీక్షిస్తున్నాడా? అలా నువ్వు నేను ఎప్పుడు తయారవుతాం? సరే దేవా, నువ్వేదో అడుగుతున్నా కానీ నువ్వు 100 అడిగావు, ఇప్పుడు నేను ఎంత ఇస్తాను తెలుసా? ఇంకో 0 కలుపుకో. నువ్వు 1000 అడిగావు, నేను ఎంత ఇస్తాను తెలుసా? ఇంకో 0 కలుపుకో. నువ్వు కాదు నన్ను పరీక్షించడం, నేనే నిన్నేం చేస్తున్నా? పరీక్షిస్తున్నా అనగలమంటారు. మనం నష్టపోతామేమో అనుకుంటాం, కానీ అబ్రాహాము గారు నష్టపోడు. ఇటు నిజంగా ఇస్సాకు ఎందుకు అంత సంకల్పంలోనికి దేవుడు తీసుకొచ్చాడంటే అతని గురించి రాయబడిన ఒక మాట ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుదాం.
42వ వచనం చూద్దాం. అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. అంటే ఇస్సాకు దేవుడికి ఏం చేయవాడు? అది సంగతి. ఇస్సాకు దేవునికి భయపడేవాడండి. ఏమండి, నిజంగా అలా భయపడినటువంటి వ్యక్తి కాబట్టే ఇస్సాకును దేవుడు తన సంకల్పం క్రిందకి తీసుకున్నాడు అన్నమాట అండి. ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని దేవుడు ఏం చేశాడో తెలుసా? పరీక్ష పెట్టాడు. ఇప్పుడు అబ్రాహాము గారు పరీక్షల్లో ఏమయ్యారండి? అంటే దేవుణ్ణి ప్రేమించాడా, కొడుకుని ప్రేమించాడా? మనమైతే దేవుని ప్రేమింతామా, కొడుకుని ప్రేమింతామా? ఒకసారి అప్లై చేసుకుంది, అయిపోయింది నా ప్రసంగం. మనమైతే ఎవరిని ప్రేమింతాం? కొడుకే. కొడుకు 2 గుడ్లు వేస్తాం, కూతురుకు 1 గుడ్డు వేస్తాం. ఎందుకని అంటే అప్పట్లో అయితే కొంచెం పెచ్చిలండి. దహన బలి అయితే చూసారా, నిజంగా ఎక్కువ ప్రేమించింది దేవుణ్ణి కాబట్టే కొడుకునికి 2nd ప్లేస్ ఇచ్చాడు. అందామా మాట? ఆ మాట అనొచ్చా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు కాబట్టే 2nd ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? కొడుక్కి ఇచ్చాడు. మరి ఇప్పుడు మనం ఎవరికి ఇస్తున్నాం ఫస్ట్ ప్లేస్? ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇద్దాం పోనీ, నిర్ణయం తీసుకుందాం పోనీ. ఈ కాసేపు మట్టుకు ఎవరికి ఇద్దాం అనుకుంటాం, తర్వాత అంతే. ఏమండి, ఆలోచన చేయండి. అందుకే దేవుని సంకల్పంలోనికి ఎవరిని తీసుకున్నాడు దేవుడు? ఇస్సాకుని తీసుకున్నాడు అన్నమాట అండి. ఏమండి, నిజంగా ఇస్సాకు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సంకల్పంలో దేవుడు అతన్ని ఏర్పాటు. ఇస్సాకు ద్వారా దేవుడు తన సంకల్పాన్ని కొనసాగించడానికి దేవుడు కోరుకున్నాడు. దేవుని వాగ్దానాలకే ఎవరు పాత్రులు? ఇష్మాయేల్, ఇస్సాకా? అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేసి నేను విడిచిపెడతాను. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సంకల్పంలో ఇస్సాకుకు దేవుడు సంకల్పంలో రావటానికి ముందుగా ఆ ఇంట్లో దేవుడు ఇష్మాయేల్ని ఇచ్చాడు. ఇష్మాయేలుకి అబ్రాము గారికి ఇద్దరికి ఒకే రోజు ఏం జరిగింది? సున్నతి. ఎందుకు సున్నతి పెట్టాడో దేవుడు చెప్తాడు. ఆ సున్నతి కొత్త నిబంధనకు తీసుకెళ్తాం తర్వాత. ఈ సున్నతి అనే నిబంధన పెట్టి ఆ నిబంధన కిందకు వచ్చిన వాళ్ళే ఎవరు జనాంగం అవుతారు? అబ్రాము జనాంగం అవుతారు. ఆ 2 వాగ్దానాలు వాళ్ళకే ఏమవుతాయి? సొంతమవుతాయి. ఎవరికి చేసిన వాగ్దానం? అబ్రాము. ఒకటి భూ వాగ్దానం, ఒకటి సంతాన వాగ్దానం అన్నమాట అండి. అది ఆత్మ సంబంధమైనది, ఒకటి భౌతిక సంబంధమైనటువంటిది అని చెప్పుకున్నాము. రెండోది మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఎప్పుడైతే ఆ ఇంటిలో పంపేమన్నాడో ఇష్మాయేల్ని, పంపేసిన తర్వాత షారాని ఏం చేశాడు? దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత మొత్తానికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత తన జీవితంలో ఇష్మాయేలు వెళ్ళిపోయాడు. ఇస్సాకు ఇంట్లో ఉన్నాడు. ఇస్సాకుని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? బలెమ్మన్నాడు. ఆ టైంలో అబ్రాం మనసు ఎలా ఉండుంటుంది? బాధగానే ఉంటుంది కదా. అయినా కానీ నేను దేవుడికి ఇస్తే ఏమవను? నష్టపోను. నేను నష్టపోను. దేవుడు మళ్ళీ ఇచ్చేస్తాడు, నాకు ఇచ్చేస్తాడు. దేవుడు ఇస్తాడని అనుకున్నాడు కాబట్టి ఇచ్చేస్తాను, ఏమవదు. నష్టపోను అనుకున్నాడు, ఇచ్చాడండి. మరో సంగతి మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దహన బలి విషయంలో బాల్యము నుంచి కూడా ఎరిగిన వ్యక్తి ఎవరో? ఇస్సాకు. అది చూసి తండ్రికి ఎదురు మాట చెప్పాడా? చెప్పలేదు. అయితే అవనే మా నాయన ఏం చేస్తున్నాడో నాకేం తెలుసు, చేసుకుంటూ వెళ్ళిపోతాం అని అనుకుని దేవునికి భయపడువాడుగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకు అబ్రహాముకు చేసిన వాగ్దానానికి ఇప్పుడు ఏమవుతాడు? అతను పాత్రుడు అవుతాడు. ఇష్మాయేల్ ఏమవడం? ఆ వాగ్దానాలకు వారసుడు కాడమాట అండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇస్సాక్కి 30 సంవత్సరాలు వచ్చేసినాయి. ఈ పాయింట్ చెప్తే నెక్స్ట్ వీక్ సండేకి మీకు ఆ ప్రసంగం అర్థం అవుద్ది. ఇస్సాక్కి 30 సంవత్సరాలు వచ్చేసినాయి. ఈ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత షారా తల్లి చనిపోయింది. అతని తల్లి ఏమైంది? చనిపోయింది. షారా చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి ఇస్సాక్కి మ్యారేజ్ అయింది. షారా చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి ఇస్సాక్కి ఏమైంది? వివాహం అయింది అన్నమాట అండి. షారా లాగా రెబెకా కూడా, ఇస్సాకు భార్య రెబెకే కదా, రెబెకా కూడా చాలా సంవత్సరాలు గొడ్రాలుగానే ఉంది. ఈమె ఎలాగైతే గొడ్రాలుగా ఉందో ఆ వారసత్వం మళ్ళీ ఎవరికి వచ్చింది? కోడలకు కూడా వచ్చేసింది అన్నమాట అండి.
తర్వాత ఇస్సాకు ఏం చేశాడంటే, నా భార్య ఇలా పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉందని ఇస్సాకు రిబ్కా కోసం ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏమి ఇచ్చాడు, వాళ్ళకే బిడ్డలను ఇచ్చాడు. ఇస్సాకు పుట్టినటువంటి బిడ్డలో ఇద్దరు, యాషావు, యాకు. వచ్చి వారు మా సంకల్పంలోకి ఎవరు వస్తారో చూద్దాం. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుని అందరిని హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవుని సంకల్పంలో ఇస్సాకు ఎలాగూ ప్రవేశించగలిగాడో కొన్ని సంగతులు వాక్యములో గ్రంథములో నుంచి నీ బిడ్డల ముందు ఉంచాను నాయన. నిజమే, నీ సంకల్పం కిందకి సున్నతి పొంది ఆ నిబంధన పాటిస్తేనే వస్తారు తండ్రి. ఈవేళ బాప్తిస్వం ద్వారా నీ నిబంధన కిందకు వచ్చిన బిడ్డలు ఎక్కడున్నారో, భూవాగ్దానము, సంతాన వాగ్దానం. ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇష్మాయేలు దయగల తండ్రి అర్హుడు కాడు, వారసుడు కాడు. ఇస్సాకే వారసుడు, వాగ్దాన పుత్రుడు. అలాగే తండ్రి మాకు అందరికీ కూడా ఆ దీవెనలు పొందటానికి ఇస్సాకు లాంటి మనసు దయచేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.